అందరికీ ఆహ్వానం. శ్రీశ్రీ మహాప్రస్థానంలో బాటసారి కవిత, దాని నేపథ్యం, దాంట్లో ఉండే వివిధ రకాల కోణాలని ఈరోజు మనం చూద్దాం. శ్రీశ్రీ అనగానే ఒక విప్లవ కవిగా, అలాగే వివిధ రకాల అంశాలని తన కవిత్వంలో చూపగలిగే ప్రతిభావంతుడిగా రకరకాలుగా చాలా మంది చిత్రీకరించారు. ఆ నేపథ్యంలో మనం ఈరోజు ఈ మహాప్రస్థానంలో ఉన్న బాటసారి కవితని మనం చూద్దాం. బాటసారి కవిత ఏదో ఒక దిక్కుకు పోతున్నటువంటి బాటసారి లాగా కనిపించడు. దాని నేపథ్యం, దాని లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ పదాలు గాని, అందులో ఉన్నటువంటి స్థితి గాని మనం చూసినట్లయితే ఆ బాటసారి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నిజంగానే బాటసారేనా అంటే ఒకవైపు నుంచి కవిత బాటసారి అని చెబుతూ ఉంటుంది, ఇంకో వైపు ఇంకొక రకమైన సన్నివేశాన్ని ఒక దృశ్య కావ్యంలాగా ఆ కవిత ఖండిక తెలియజేస్తూ ఉంటుంది. ఇది కవికి ఉండవలసినటువంటి, అంటే ఎన్ని కోణాల్లో తరచి చూస్తూ ఉంటే అన్ని రకాలుగా అనిపించడమే ప్రధానంగా కవిత్వ లక్షణం. శ్రీశ్రీ గారి గురించి పరిచయం చేయాలంటే ఆయన 1910 1983 వరకు ఉన్నారు. హేతువాది, నాస్తికుడు. అలాగని ఏ పుస్తకాలు చదవకుండా ఆయన గొప్ప పండితుడు అయిపోయాడని కాదు. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆయన చేశారు. ప్రాచీన గ్రంథాలని అవపాసన పెట్టారు. ఆధునిక దృష్టికోణాలని చూశారు. ఒక పత్రికకి ఆయన సంపాదకులుగా ఉండటం వల్ల అరసానికి అధ్యక్షుడు, విరసానికి స్థాపకుడు, మానవుడే సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ప్రాచీన కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ తన కవిత్రయంగా భావించినటువంటి వ్యక్తి. 1950లో మహాప్రస్థానాన్ని బందర్ నుంచి, మచిలీపట్నం నుంచి విడుదల చేశారు. ఇందులో నా నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం, వెరజనంత దిగ్దిగంతం అభ్యుదయ సుగంధం అంటాడు. దిగ్దిగంతం అన్ని దిక్కులంతా కూడా నేను అభ్యుదయం అనే సుగంధాన్ని వెదజల్లుతాను అంటాడు. 1964లో అద్దేపల్లి వారు విమర్శనాత్మక వ్యాసాలు కానీ, అట్లాగే నీలం రాజు వెంకటయ్య శేషయ్య గారి సంపాదకత్వంలో వచ్చిన వ్యాసాలు కానీ, అద్దేపల్లి రామ్మోహన్ రావు వ్యాసాలు కానీ, ఇవన్నీ చదివినట్లయితే శ్రీశ్రీ కవితా ప్రస్థానాన్ని వివిధ రకాల కోణాల్లోంచి మనం అన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశ్రీ కవితా చైతన్యం ఏమిటి అంటే, భావ కవిత్వం నుంచి విప్లవ కవిత్వం వరకు ఆయన ప్రస్థానం చూసినట్లయితే 1910లో ఆయన పుట్టారు. గురజాడ అప్పటికే కవిత్వం రాసే నేపథ్యంలో ఆయన పుట్టారు. పూర్ణమ్మ లాంటి వాటిని రాస్తున్నారు. 1940 వరకు ఆయనని సుమారుగా నడిపితే 1940 నుంచి ఆయన తెలుగు సాహిత్యాన్ని నడిపాడు అని, 1932 ప్రపంచంలో ఉండే అనేక రకాల పర్యవసనాలను ఈయన చూసినటువంటి వ్యక్తి. ఆయన విలేకరుగా ఉండటం వల్ల ప్రపంచ రాజకీయాల్ని అధ్యయనం చేసేటువంటి కోణాలు, ఈ నేపథ్యంలో రష్యాని బాగా పరిశీలనగా చూసేటువంటి అవకాశం దొరికింది. అది కూడా ఈయన కవిత్వంలో మనం చూడొచ్చు. కాబట్టి శ్రీశ్రీ కవితా చైతన్యం ఒక భాషణాత్మకమైన చరిత్రగా చెప్పొచ్చు. పీడితుల విప్లవాలు ఒకవైపు నుంచి, సోవియట్ యుద్ధం ఇంకో వైపు నుంచి, క్యూబా, చిలీ, స్పానిష్, ఇలా అనేక రకాల ఇబ్బందులున్న దేశాలు. 1930లో మనకి ప్రధానంగా హంగరీ థర్టీస్ అంటారు. అంటే 1930 ప్రపంచం అంతా కరువు కాటకాలతో ఉన్నటువంటి నేపథ్యం. దీనికి కారణం ఎవరు అంటే ప్రపంచ యుద్ధాలే కారణం. ఆ నేపథ్యంతో, అంటే ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాలు ఉండాలి తప్ప తమ ఆ గొప్పలకో, అహంకారాలకో, తమ గురించో అని ఇబ్బంది పడిపోయి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉండకూడదు. అలా యుఎస్ఎస్ఆర్ అనేటువంటి తర్వాత కాలంలో రష్యాగా ఎలా అయిపోయింది, ఈ పీడితులుగా ఎందుకు తిరగబడ్డారు వీళ్ళందరూ, ఈ నేపథ్యం అంతా కూడా శ్రీశ్రీలో అప్పటికే సోవియట్లు నాజీ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, నాజీలను ఓడించినటువంటి చైతన్యం, ఇవన్నీ ఇందులో మనం చూడొచ్చు. ఇది ఒక వైపు. ఇంకొక వైపు వేదాంత ధోరణి కూడా ఇందులో మనం చూడొచ్చు. అంటే కవిత్వం రాసేటువంటి నేపథ్యం ఒకవైపే కాదు, రకరకాల కోణాలు అనేవి ఆవిష్కరణ జరుగుతూ ఉంటుందనేది మనం గమనించాలి. ఈ రచనలు మనం చూసినట్లయితే ప్రముఖ రచనలుగా మహాప్రస్థానం, ప్రభావ పద్యకావ్యం మొట్టమొదటి రాసినటువంటిది, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, సిప్రాలి అనే ప్రయోగాత్మకంగా చేసినటువంటిది. సిప్రాలి అనేది సి అంటే సిరిసిరి మువ్వ, ప్రాస క్రీడలు, లెమరిక్కులు అని వీటి మూడింటిని కలిపి సిప్రాలి అనే పేరుతో ఈయన ఒక పుస్తకంగా రాశారు. నాటికలు ఇతరులు చాలా ఉన్నాయి. 1+1=1, రేడియో నాటకాలు, చరమరాత్రి, వారం వారం, ఇట్లా స్వీయ చరిత్ర మనం అనంతమని, నా ప్రజా అనంతమని, ప్రజా అంటే నేను ఎలా నా సాహితీ ప్రస్థానం చేశాననే స్వీయ చరిత్ర ఆయన రాస్తున్నారు. పురస్కారాల ఖడ్గ సృష్టికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ అవార్డు ఆయనకి లభించేలా
శ్రీశ్రీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే భావన కూడా ప్రజల్లో ఉంది. అయితే మహాప్రస్థానంలో ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటంటే నిరుద్యోగం. ఇది బయటికి కనిపిస్తున్న ఫోకస్డ్ గా ఉన్నటువంటి అంశం. ఈ నిరుద్యోగంలో లేదా ఉద్యోగం లేకపోవడంలో బలైపోయినటువంటి ఒక దీన గాథ, ఒక యువకుడి దీన గాథ. ఈ రోజు ప్రపంచ దేశాలలో భారతదేశానికి కొన్ని ఎసర్ట్ ఏమిటి అంటే యువత. మరి యువత ముసలైపోతే మళ్ళీ ముసలి భారతదేశం అయిపోతుంది. ద యంగ్ ఇండియా కాస్త ఓల్డ్ ఇండియాగా మారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల యువకుడికి పైగా తండ్రి లేడు, కూలి లేనటువంటి స్థితి ఆ ఊరిలో ఉంది. తల్లికి తిండి పెట్టలేనటువంటి దారిద్ర్యం ఉంది. ఒకవైపు పరిష్కార మార్గం పట్టణానికి వెళితే ఏదైనా దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచన, పెట్టుబడిదారు విధానం వల్ల ఒకవైపు కర్మాగారంలో పనులు చేసేటువంటి భావన ఉండే ఆలోచన మాత్రమే ఉంది. ఆ ఆలోచనతో ముందుకెళ్ళాడు అంటే తన కన్న తల్లికి తనుంటుండగా, కొడుకు ఉంటుండగా, యువకుడైన కొడుకుంటుండగా ఎవరైనా పట్ల జాలి చూపించే అవకాశం ఉంటుంది? ఎట్లాంటి అవకాశాన్ని ఉంటుందండి? ఉండదు. ఏమ్మా నీ కొడుకు ఉన్నాడు కదా, గుండ్రాయి లేక వాడు సంపాదించలేడా అని అడుగుతారు. అదే కొడుకు లేకపోతే అయ్యో కొడుకు కూడా లేడు కదా అని ఒక సానుభూతి కానరా ఆమె పట్ల ఉండే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల తండ్రి లేడు, కూలి లేదు, తిండి పెట్టలేని దారిద్ర్యం, ఒక పక్క నుంచి తల్లిని వదిలేయాలనేటువంటి బాధ, నగరానికి వెళ్ళి తల్లిని పోషించుకోవాలనేటువంటి ఆశ, ఈ రెండు రకాల పరిస్థితుల్లో ఒక ఉపాధి వేట, కొత్త జీవితాని కోసం అన్వేషణ, ఈ పరిష్కార మార్గంలో ప్రయాణం సాగించినటువంటి వైనం మనం చూస్తాం. ఇవంతా కూడా మనం ఒక కవితకి బ్యాక్గ్రౌండ్. ఆవిడ అలా ఎలా అయిపోయింది అంటే చివరికి కళ్ళు వాకిట నిలిపచూపే పాడుకలలో పెగు కదిలింది అని తల్లి హృదయ ఆవిష్కరణ చేస్తాడు. సమాజంలో దుఃఖమయమైనటువంటి కథగా దీన్ని చూపిస్తాడు. ఒక కొడుకు తల్లిని పోషించవలసిన బాధ్యతను చూపిస్తాడు. పీడిత వర్గాలు అవహేళన చేసేటువంటి నేపథ్యం చూపిస్తాడు. ప్రకృతి కూడా ఈయన పట్ల కనికరించినటువంటి ఒక దయనీయ స్థితిని చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఈ కవితకు నేపథ్యాలుగా మనం చూడొచ్చు. అంటే ఒక కవిత రాయటానికి ఇన్ని రకాల కోణాలు ఉంటాయా అనేది మనం గమనించవలసినటువంటి అంశం. చూడండి, ఒకవైపు క్షుద్బాధ, ఆకలి, దారిద్ర్యం, భయం, ప్రలాపం, కళ్ళు మంటలు, శిరోవేదన, గుండె బరువు, భ్రమ, కలత, ఆవేదన, ఒకవైపు ఏమో వేగుచుక్క, ఇంకోవైపు తల్లి బాధ, నిరీక్షణ, పలవరింత, రాత్రి, వర్షం, బాటసార వేదన, ఇవన్నీ కలిపి ఒక గుండెను పిండేసేటువంటి ఒక ఆర్ద్ర హృదయాన్ని మన వైపు తీసుకొస్తాడు. ఒక మనిషిని వాడిలో మానవత్వం ఏమాత్రమైనా ఉన్నా దానిని ఒక్కసారిగా పిండి ఆరకేస్తాడు. అంతటి దయనీయమైన స్థితిని తెలియచేయటం అంటే కవిత్వంలో, అందులో ఆధునిక కవిత్వంలో ఒకవైపు లయ, ఒకవైపు దానికి సంబంధించినటువంటి కథ ప్రవాహంగా నడుస్తున్నటువంటి స్థితి, ఇవన్నీ ఇందులో మనం చూడొచ్చు. చూడండి, తల్లి మాటలు వినలేదు, దారి తప్పిపోయాడు, అలసిపోయాడు, ఆకలితో సంచరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యం ఇంకొక కారణం. ఇవన్నీ కూడా చూడండి, ఒక కవితకు ఉన్నటువంటి నేపథ్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం కవితలోకి వెళ్దాం. కూటి కోసం, కూలి కోసం పట్టణంలో బతుకుతామని తల్లి మాటలు చెవిని పట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక. చూడండి, ఎంత డే 1, డే 2, డే 3 వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. వెళుతున్నాడు అనే మాట మాత్రమే తప్ప అది పట్టణమే, కానీ దారి మాత్రం తెలియదు. గమ్యం లేని ప్రయాణం. ఎటువైపు వెళ్తుందండి? 3 రోజులు అయిపోయింది. తల్లి మాటలు ఉంట్రా నాన్న అని చెప్పింది. పాపం తల్లి ఉండటం వల్ల తల్లికి ప్రత్యేకంగా కొడుకుగా తను ఏం చేయలేకపోతున్నాడు. ఒక నిస్సహాయతలోకి వెళ్ళిపోతున్నాడు. అది భరించలేకపోతున్నాడు. తను ఎలాగైనా తల్లిని పోషించాలనేటువంటి బయటికి చెప్పినటువంటి మాట, దానికోసం చేసే నిరంతర ప్రయత్నం ఇందులో మనం గమనించాలి. చూడండి, ఆయన వెళ్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే, చూడండి, సంచరిస్తూ తిరగడం మొదలెట్టాడు, కొనసాగిస్తూనే ఉన్నాడు. సంచలిస్తూ అదురుతున్నాడు, కంపిస్తున్నాడు. ఎంత భయావహ దృక్పథము! ఎలాగా? నడి సముద్రపు నావరీతి, దానికి ఏమీ లేదు, నడి సముద్రంలో ఉండిపోయాడు. దానికి ఏముందో ఏ పక్క తెలియదు, ఏ వైపు నుంచి ఏమొస్తుందో, ఏ రకమైన ఇబ్బంది వస్తుందో కూడా తెలియనటువంటి ఒక దయనీయమైన దీనావస్థలో ఆయన మిగిలిపోయాడు అని చెప్పడానికి ఈ సింబాలిక్ గా ఈ సంచలించడం, ఈ రెండు చలించడం అనేది తీసుకొచ్చాడు. చలనాత్మకమైనటువంటి శక్తి కవిత్వంలో కనిపిస్తూ ఉంటుంది, శ్రీశ్రీ కవిత్వంలో. అది మనం ఇక్కడ గమనించవచ్చు. సరే, ప్రకృతి ఎలా ఉందో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. చండం తీవ్రం, జ్వరం కాస్తే, భయం వేస్తే, ప్రలాపిస్తే, మబ్బు పట్టి గాలి కొట్టి, వానవస్తే, వరద వస్తే, చిమ్మ చీకటి కమ్ముకొస్తే, దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. చూడండి, చండం తీవ్రం ఎలా ఉంది? ఒకవైపు ఎండ, ఒకవైపు ఏమో వర్షం, జ్వరం, భయం, ప్రలాపాలు, మబ్బు, గాలి, వాన, చిమ్మ చీకటి, ఇలా అన్ని కలిసి వచ్చేసేవాడికి.
అంటే దరిద్రాలు ఉంటే పక్కన పెడితే వీడికి అన్ని ఒకే రకంగా కుట్టుకుంటూ వచ్చేసాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దారి తెలియలేదు, భయపడిపోతున్నాడు. జ్వరం వచ్చేసింది అప్పటికే, వర్షం ఆగడం లేదు, అది రాత్రి, నడి సముద్రపు స్థితి, ఊపిరాటం లేదు. ఎన్ని కష్టాలు ఒకేసారి వస్తే మనిషి తట్టుకునేటువంటి స్థితి ఉందా? ఇది మనం ఆలోచించవలసినటువంటి స్థితి. ఇంకో వైపు నుంచి తల్లి బాకట్లో నిలిపి చూపేటువంటి పల్లెటూర్లు తల్లి ఏమని పలవరిస్తుందో, పాపం ఆవిడ పరిస్థితి ఎలా ఉందో. ఈయనేమో యువకుడు, మరి ఆమె ముసలితనంలో కొడుకు ఆసరా ఉన్నటువంటి ఆమె, కొడుకు ఆసరా కూడా కోల్పోయినటువంటి ఆమె తల్లి, అతని తల్లి ఏమైపోయిందో, ఆమె పరిస్థితి ఎలా ఉందో. అంటే ఒకవైపు ఏమో ఈ దీనగాథను చూపిస్తున్నాడు, ఇంకోవైపు ఆమె పరోక్షంగా ఆమె పరిస్థితిని తెలియజేస్తున్నాడు. ఎలా ఉందంట ఆవిడ పరిస్థితి, ఆ ప్రకృతి వ్యవహారము వీడి పరిస్థితి కలిపి చింత నిప్పులలాగా కన్నుల జరిగిపోయే మంటలెత్తగా, చింత నిప్పులలాగా నిద్ర లేకపోవటం వల్ల, వేడి చేసేయటం వల్ల వచ్చినటువంటి కళ్ళు మంటలు, గుండు సూదులు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా తలనొప్పి. గుండు సూదులు గుచ్చుతూ ఉంటే ఎంత నొప్పి అనిపిస్తూ ఉంటుందో అంతటి తలనొప్పి. రాత్రి నల్లని రాతి పూలిక, అసలు ఏం కనిపించటది, డార్క్నెస్ మొత్తం. ఈ డార్క్నెస్ ని మనం వేదాంత పరంగా చూస్తే పూర్తి అజ్ఞానం అని చెప్పొచ్చు. గుండె మీదనే కూర్చుండగా, గుండెల మీద కూర్చుంటే లేవడమేలాగా, వెళ్ళటమేలాగా, ఈ ప్రయాణం సాగటమేలాగా, ఇలాంటి ఒక ఇబ్బందికరమైన దయనీయ పరిస్థితిలో అయినా ఉండిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో, లేవలేని స్థితిలో తల్లి పిలిచే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చూడండి. ఎంత మనం అనుకున్న తల్లికి మించిన దైవం లేదండి. దీన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత కష్టంలో ఉంటే ఎవరు గుర్తొచ్చారండి ఆయనకి? భగవంతుడు గుర్తురాలే, అమ్మ గుర్తొచ్చింది. అమ్మ తనను పెంచినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. తల్లి పిలుస్తోంది, కన్న తల్లి. తల్లి పిలిచే కళ్ళ దృశ్యం, కళ్ళ దృశ్యం నిజానికి అది దృశ్యం కనిపించే రియాలిటీ కాదు, అది కళ్ళ అబద్ధం. కళ్ళ ముందుటే గంతలయ్యగా చెవిని సోకని పిలుపులేవో, చెవుకు తాగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి కానీ తాగకుండా ఉండే పిలుపులేవో ఉన్నాయి. ఆ తల్లి ఎవరో, ఎవరో ఆ మహాతల్లి ఎవరు పిలుస్తుందంటే ఇక్కడ ఉన్న కన్న తల్లి కాదు, పైకి తీసుకెళ్లే తల్లి అన్నమాట. అలా ఒకవైపేమో తల్లి కళ్ళు కనిపిస్తున్నాయి, పలవరిస్తున్నాడు, పల్లి కథ, బాటసారి వేదన, దారి తిప్పిపోవడం, నిద్ర లేకపోవడం, జ్వరం వచ్చేయడం, ఒంటరిగా ఉండటం, ఇవన్నీ కష్టాలు. దారి తప్పడం, నిద్ర లేకపోవడం, జ్వరం, ఒంటరి, ఇవన్నీ కష్టాలతో, అన్ని రకాల కష్టాలతో తాండవిస్తున్నటువంటి వాడి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటే తలచుకుంటూ ఒకవైపు అమ్మ పరిస్థితి చూసుకుంటాడు. కలత కంటూ ఒకవైపు కలతలు కంటున్నాడు, కలవరిస్తున్నాడు, కళ్ళడిల్లే బాధపడుతున్నాడు, కెల్లగిల్లే తలకిందులైపోయే పరిస్థితి, పల్లటిల్లే చలించిపోయినటువంటి బాటసారికి ఎంత కష్టం, ఇంతకంటే ఇంకెవరికైనా కష్టం ఉంటుందా అని బాధపడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితిని వర్ణిస్తున్నాడు శ్రీశ్రీ. అతని బతుకున్నకు అదే ఆఖరు. గుడ్డి చీకటిలోన గోపలు ఘూంకరించాయి. అంత చీకట్లో కూడా గుడ్ల గోపల శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. అసలే ఒంటరితనం, ఆ పైన చిమ్మ చీకటి, ఆ పైన గుడ్ల గోబ, దాని గుడ్డు తప్ప ఇంకేం కనిపించదు. రాత్రిపూట తప్ప దాని డే టైం కనిపించదు. అది కనిపించే నేపథ్యం, ఇవన్నీ ఒక్కసారిగా వాడికి అతని బతుకునకు అదే ఆఖరు. అంటే మనిషి మరణించేశాడు. బతికి ఉంటే శివం, అంటే లోపల గాలి ఉంటే శివం, గాలి లేకపోతే శవం. అందువల్ల శివం శవం మధ్యలో ఎంతవరకు ఉన్నాడు, ఇప్పుడు శవం అయిపోయాడు. అతను బతుకునేకి అదే ఆఖరు అయిపోయింది మరి. గుడ్డి చీకటిలోన గోపలు ఘూంకరించే గొడ్ల గోపలు, ఈ వాతావరణ సన్నివేశం అంతా మనం తీసుకెళ్లిపోతున్నాయనే భావన తెలియజేస్తున్నాయి. బాణ వెలిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది చూడండి. మనకి ఆ జాషువా గారు అంటారు, రాజు మరణించిన ఒక తార గగనం నుంచి పడిపోతుందట, కవి మరణించిన ఒక తార గగనం ఎక్కే అంటాడు. అలా వీడు ఒక్కసారి మెరుపు వెళ్ళిందట, ఒక మెరుపు మెరిసింది, వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది. ఇది కవి ఒక విశేషమైనటువంటి ప్రజ్ఞా విశేషాలండి. వాన వెలిస్తే మబ్బు ఒక్కసారిగా, ఆ మబ్బులన్నీ ఆగిపోతే మెరుపు తెగే అనిపిస్తూ మెరిపిస్తుంది. ఈ వైపు నుంచి కోడి కూత అంటే తెల్లవారుజామును తెలియజేస్తున్నటువంటి ఒక సన్నివేశం. అంటే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వీటి జీవితం బాగుండొచ్చు అనే ఒక భావన. విడిన మబ్బుల నడుము నుండి వేగు చుక్క వెక్కిరించింది. అయిపోయిందయా నీ బతికిం కానీ వెక్కిరించింది, వెటకారం చేసిందట. ఆ వేగు చుక్క అనేది ఒక ఆ కాలానికి సంకేతం. సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఆగ్నేయంలో ప్రకాశించే శుక్రగ్రహం కాసేపటికల్లా తెల్లవారుతుంది చెప్పడానికి అది ఒక ప్రగతి చిహ్నంగా వాడాడు. భూంకరించడం, ఈ గుడ్ల గూబలు భూంకరిస్తూ ఉంటాయి, ఘూ ఘూ అనే ధ్వనిని చేస్తూ ఉంటాయంట. ఇలా ఈ వేగు చుక్కా వెక్కిరించింది అని చుక్కాండల్లో ఒక ఆశ్చర్యాన్ని, ఒక అద్భుతాన్ని చూపిస్తున్నాడు. బాటసారి దుస్థితి కరుణాత్మకంగా, కరుణరస ఉద్దీప్తిని సంచరిస్తూ తలడిల్లే ఇలా దీర్ఘతను ఇస్తూ స్వరలయతూ
కరుణని సహకారంగా బాటసారి మీద దయను పుట్టించడానికి కావలసిన అన్ని రకాల సన్నివేశాల్ని భాషని వాడుతున్నాడు. బాటసారి కలేబరంలో శీతవాయువు వాడుకుంటుంది. చూడండి, శీతవాయువు వాడుకుంటుందట. ఇక లోపల ఏం లేదంట. లోపల బయట ఒకేలా ఉంది. లోపల కొంచెం వెచ్చదనం ఉంటే బతుకున్నట్టు లెక్క. కానీ లోపల బయట ఒకేలా ఉంటే శీతవాయువు కలిసిపోయింది. ఆ వాయువు ఈ వాయువులో కలిసిపోయింది. పల్లెటూరులో తల్లికేదో పాడుకలలో పెరుగు కదిలింది. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం అండి. అక్కడ అంటే మనకి ఏదైనా కష్టం అనిపిస్తే మనం ఎక్కడున్నా తల్లికి ఒక్కసారి గొక్కురు అనిపిస్తుంట. అది కన్న పేగు బంధం అంటే. ఆవిడకు ఒక పాడు కల వచ్చిందంట, పేగు కదిలిందంట. ఒక్కసారి ఏమైపోయాడో నా కొడుకు అనే భావన కనిపించింది. శీతవాయువు ఆడుకుంటుంది, ప్రకృతిలో శైశవంలోకి వెళ్ళిపోయాడు, తల్లి పిలిచే కలదృశ్యం అంటూ గంతులు వేయడం, పల్లెటూరులో తల్లికేదో పాడుకలలో పేగు కదలటం, ఇవన్నీ ఒక భావనాత్మకమైన అంశాలు తప్ప మామూలు మా కవి ఎవరు రాయగలుగుతారో లేదో నాకు తెలియదు. కానీ శీతవాయువు రావడం కానీ, తల్లి పిలవటం కానీ, ఆ పాడుకల రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఇందులో ఆయన చూపించాడు. అలా ఒక ప్రకృతి వరణంలో ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా వర్షం పడటం, డార్క్నెస్, స్ట్రగులింగ్, ఇవన్నీ ఒక్కసారిగా వచ్చి పడిపోయినాయి. ఎటు వెళ్తున్నాడో తెలియడం లేదు, దారి తప్పిపోతున్నాడు, వాడికి దారంటూ లేకుండా పోయింది. గుండెను పీల్చేటువంటి కవిత. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైనటువంటి కవితాఖండంగా, ఒక రకంగా కరుణరసంతో నిండి ఉండి సమాజంలో అట్టడుగా ఉన్నటువంటి ఒక నిస్సహాయుడు, ఆకలితో అలమటించే వాడికి శ్రీశ్రీ అద్దం పట్టిస్తున్నాడు. చదువుతున్నప్పుడు ఈ బాటసారి పట్ల మనకు అపారమైనటువంటి దయ, సానుభూతి కూడా కలుగుతుంది. అలాంటి అక్షరాల్ని పేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది కవితలో మనం చూడవలసినటువంటి కవితాత్మకమైనటువంటి భావనా స్థితి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల కవి తన మనోవేదన ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోవడంలా అందులో సానుభూతి అనే దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది మనం గమనించవలసినటువంటి అంశం. ఇక శబ్దాలయ గమన స్థితి చూసినట్లయితే గమనం వేగం ఎలా ఉంది అంటే సంచరిస్తూ సంచరిస్తూ దిగులు పడుతూ దినడవుతూ ఇలా కొట్టుకెళ్ళిపోతున్నాడు అనమాట. ప్రవాహంలో వెళ్ళిపోతున్నాడు. ఏమిటా ప్రవాహం? ఒకవైపు నీటి ప్రవాహం, ఇంకోవైపు కాల ప్రవాహం. ఈ పదాల కూర్పు ఒక ప్రత్యేకమైన లయతో దీర్ఘాలతో సాగుతుంది. ఈ వాడటం వల్ల బాటసారి పడుతున్న వేదన అతని ప్రయాణంలో నిడివి మన కళ్ళకు కట్టినట్లుగా పదాలు రిపీట్ చేస్తూ ఉంటాడు. సంచరిస్తూ సంచరిస్తూ రిస్తూ లిస్తూ దిగులు పడుతూ దినడవుతూ ఈ తూ అనేది గంభీరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అది శ్రీశ్రీకి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక ప్రకృతి వైపరీత్యాలు ఇంకో వైపు నుంచి ఆయనకి ఇబ్బందికరమైన దుస్థితిని తెలియజేస్తున్నటువంటి అన్ని రకాలు ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే చీకటి, వాన, వరద, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆయన్ని కవులకి మనకి ఒకవైపు చల్లగాలి అంటున్నాడు. చల్లగాలి అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది బయటికి, కానీ వాడి పరిస్థితిలో శీతవాయువు ఆడుకుంటుంది అన్నప్పుడు లోపల బయట ఒకే రకమైనటువంటి గాలి. అంటే సామాజిక దృక్కోణం పేదరికానికి, నిర్లక్ష్యానికి అద్దం పెట్టేటువంటి ఒక మృత్యువుతో సమానమైన సన్నివేశాన్ని ఆయన తీసుకొచ్చాడు. బయట అనిపించే వాతావరణం వేరు, ఈయన వాడినటువంటి ప్రయోగశక్తి లేదు. ఇది చాలా కొత్తదైనటువంటి అంశం. శ్రీశ్రీ ఒక సామాన్యుడి వేదన కోసం, రాజులు యుద్ధాలు చేయడం కాదు, సామాన్య బాటసారి కథానాయకుడుగా అభ్యుదయ కవిత్వాన్ని నిదర్శనంగా ఒక వ్యక్తి శారీరక మానసిక వేదనను అద్భుతమైన శబ్ద చిత్రాలతో ఆయన వర్ణించినటువంటి సామాజికవేత్త శ్రీశ్రీ. అంతవరకు కవిత్వం అంతా కూడా దిగురాను భూమి నుండి దివి నుండి భూమి అంటే దివి ఆకాశం నుంచి భూమికి రాను అన్నటువంటి వాడు కిందకి తీసుకొచ్చే కవిత్వాన్ని ప్రజా కవిత్వంగా, సామాజిక స్పృహతో ఉన్నదే కవిత్వంగా అని చెప్పగలిగినటువంటి గంటా బజాయిని చెప్పినటువంటి వ్యక్తి శ్రీశ్రీ. నేటికి కూడా మనం చూసినట్లయితే ఒక ఆశావాద దృక్పథం. ఎందుకంటే కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ప్రయాణం ఆపలే. పట్టుదల ఉంటే గమ్యం వరకు వెళ్ళాల్సిందే, ఇంకా ఆపేది లేదు. పోతాం ఎప్పుడైనా, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. టైం అనేది మనం టైం కోసం ఆలోచిస్తామా? టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. మన ప్రయాణం మాత్రం ఆపడానికి వీల్లేదు అని చెప్పడానికి ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఎవడు అంటే బాటసారి. అందులో శ్రమజీవి. దేనికి వెళ్తున్నాడండి? కష్టజీవిగా తన కర్తవ్యాన్ని, తల్లిని పోషించడం ఒకవైపు అయితే, ఊర్లో ఉద్యోగం లేదు, బయటకు వెళ్తే ఉద్యోగం వస్తే బాగుపడతా, లేకపోతే అయిపోయింది. లోకం పట్టించుకోకపోయినా తన కర్తవ్యం కోసమే వెళ్ళాడు తప్ప గెలిపించిన వారు ఉంటారు. ఓడిపోవడం అనేది అక్కర్లా, గెలిపించడమే గెలిచినట్టు లెక్క. ఒక్కోసారి అలా కూడా ఓడిపోవడం అనే మాట పాజిటివ్ గా తీసుకుంటే గెలిపించడం అనే మాటతో వాడతాం. దీన్ని కర్తవ్యం అనే భాషలో, కర్తవ్యమే మన గెలుపు, మనం పని చేస్తాం, ఫలితం ఎలా వస్తుందో ఫలితం భగవంతుడికి అర్పించేసి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక అస్తిత్వ పోరాటం. తన పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బాటసారి కవిత మనం చూసినట్లయితే ఒక శూన్యత, ఒక ఒంటరితో ఈ డిజిటల్ యుగంలో ఎంత నేర్చుకుంటున్నా ఇంకా ఉండిపోతూనే ఉంది. ఎంత మనం కనెక్ట్ అయినా సరే మానసికంగా ఎంతో కొంత
దాంట్లో మనం లీనమైపోతూ ఉంటాం. మన ఉనికి కోసం, మన కుటుంబం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్న ఒక అస్త వేదన ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఒక పోరాటం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటాయనే పరిస్థితి కాదు. పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. అది కీగా కనిపిస్తుంది. గమ్యం వైపు వెళ్తున్నాడు. శ్రీశ్రీ కవిత్వం ఏమిటి? గమ్యం వైపు వెళ్ళయ్యా, దానికోసం ఫలితం కోసం నువ్వు ఆలోచించకు. నడక ఆపనంత వెళ్ళు, కాలగమ్యం చేరుతావా చేరు, చేరకపోతావా పో అంటాడు. పోతామని పరిస్థితి పక్కన పెట్టు, ముందు నీ ప్రయత్నం చేసావా, దాని ఇంపార్టెంట్ చాలా ముఖ్యం. ఇక బాటసారి కవిత ఎప్పటికీ ఆదర్శమే. ఎందుకంటే 1930s నాటికి ఒక సామాజిక పరిస్థితి అప్పుడే కాకుండా ఇవాళ కూడా కాలంతో నిమిత్తం లేదు. ప్రతి మనిషిలో సంకల్ప బలాన్ని రెట్టింపు చేస్తుంది, తట్టే లేపుతుంది. నాటి పరిస్థితి పక్కన నేటి పరిస్థితి వేగవంత ప్రపంచం తయారవుతుంది. ఒకవైపు విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం, వ్యక్తిగత లక్ష్యాల కోసం ప్రయాణం చేయవలసిందే. కాబట్టి ఎవరండి ఈ బాటసారులు? ప్రతి ప్రయాణికులు బాటసారులే, ప్రతి ఉద్యోగ అన్వేషకులు బాటసారే, ప్రతి జీవితం ఒక బాటసారే అని తెలియచేస్తుంది ఆ కవిత్వం. అందులో ఒక భావజాల విప్లవం, శ్రీశ్రీ మహాప్రస్థానంతో శ్రమజీవి ప్రయాణం, ఒక పోరాటం, పాత కవిత్వంతో ప్రయాణం, అది ఎంతసేపు ఆ దేవదర్శనం, ప్రకృతి ఇట్లాంటి పరిస్థితి వస్తే బాటసారి ఒక నిస్సహాయస్థితిలో కూడా వెనుక మార్పు కోసం ఒక ఆక్రోశం, తాను చేసే ప్రయత్నం కోసం ఎంతటి అంటే ప్రాణాలు సైతం తెగింపు చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక స్థితి కనిపిస్తుంది. మహాప్రస్థానం ఒక విప్లవ మార్గం, ప్రతి సామాన్యుడు ఒక బాటసారి, ఆకలి, అలసట, పట్టుదల సాక్ష్యం, ఇవన్నిటికీ సాక్ష్యం ఎవడు అంటే బాటసారి. ఏది వచ్చినా సరే చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే పెద్ద గొప్పతనమే లేదు. కానీ ఒక రిక్షా పులరు, ఒక కుమ్మరు, లేకపోతే కమ్మరు, వాడి పిల్లలు చదవటానికి కూడా ఎలాంటి అవకాశం లేని వాడికి ఒక అద్భుతమైనటువంటి ఐఏఎస్ లాంటి వచ్చిందంటే ఎంతటి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజానికి డబ్బున్న వాళ్ళకి ఇంకా డబ్బు ఇచ్చి రిజర్వేషన్స్ ఇవ్వడం ఏమిటండి? డబ్బు లేని వాళ్ళకి ఇవ్వాలి. డబ్బే కొలమానంగా మార్చవలసిన పరిస్థితి ఉంది. అందువల్ల ఆకలి, అలసట ఇవన్నీ పట్టుదలగా పెంచుకున్నాడు తప్ప నిరాశగా మారిపోలేదు. ఇది మనం గమనించవలసినటువంటి ప్రధానమైన అంశం. ఇక సంకల్ప బలం, బాటసారి పడలేచి కిరటానికి నిదర్శనం. ఇదొక ప్రతీక. కష్టాలను లెక్క చేయలేదు, గమ్యం వైపు వెళ్తూనే ఉన్నాడు. గమ్యం తెలుసా అంటే తెలియదు. ఇది సంకల్ప బలం. అందువల్ల మరో ప్రపంచానికి పిలుపునిస్తున్నాడు. యుద్ధాలు గాని, కష్టాలు గాని ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, మనం చేయగలిగిన ప్రయాణం చేయండి. ఎంతవరకు చేస్తామో అంతవరకు చేయాల్సిందే. అది మానవ యానం, అదే మానవ మహాప్రస్థానం అంటారు. ఈ మహాప్రస్థానమే బాటసారి విప్లవ పోరాటం. సామాజిక మార్పు రావాలి, పీడిత ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి కవులు రావాలి, అలుపెరిగిన పోరాటం చేయగలిగేటువంటి విప్లవాత్మక భావాలను పెంచుకోవాలి. అలాగని మనం నక్సలైట్స్ అయిపోమనో ఇంకోటో కాదు. నక్సలైట్స్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదని కూడా కాదు. అంటే మానవ చైతన్యం కావాలి. మనుషులు ఎంచుకునేటువంటి వ్యక్తులు ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో ఇంకా నిరుద్యోగం, ఇంకా ఇబ్బందులు ఎందుకుంటూ ఉన్నాయి అంటే డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి తగినంత ఇవ్వాలి. మళ్ళీ ఒక కమ్యూనిజం భావాలు రావాలి, ప్రజలలో ఆ భావాలు రావాలి. ప్రభుత్వాలు వస్తాయా రావా, ప్రజలను బట్టి ప్రభుత్వాలు మారుతాయి కానీ ప్రభుత్వాలను బట్టి ప్రజలు మారాల్సినటువంటి పరిస్థితి ఉండదు. బాటసారి జీవన ప్రయాణం ఒక సామాజిక కోణంలో చూసినట్లయితే చూడండి, మనం వేదాంతంగా చూసినట్లయితే ఈ పేదరికం, కష్టాలు ఇవన్నీ ఒకవైపు ఉంటే ఈ సంసార సాగరం నుంచి అధిగమించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈయన ప్రయాణం చేస్తున్నాడు తప్ప ఎక్కడ అలసిపోయినటువంటి పరిస్థితి కానీ ఆగిపోదామనే ఉద్దేశం కానీ లేదు. ఇది ఆధ్యాత్మిక కోణానికి సంబంధించినటువంటి అంశం. ఇది మనం గమనించవలసిన స్థితి. రెండవది మాయా ప్రపంచం. చూడండి, ఈ ఆకలి, చీకటి, భౌతిక బంధనాలు ఇవన్నీ కూడా అశాశ్వతం. ఇవన్నీ శాశ్వతం కాదు. మోక్షం కోసం పరితపించే జీవుడి అన్వేషణ, దానికోసం ప్రయాణం చేయాలి. అది ఒక శాశ్వతమైనటువంటి ప్రయాణం. ఒక అశాశ్వత ప్రయాణం నుంచి శాశ్వతమైన ప్రయాణంలోకి వెళ్ళే తనం. దాంట్లో ఒంటరితనం అనేది చాలా అలవాటు చేసుకోవాలి. అందుకని మనకి ఏదో పాట నాకు వెంటనే గుర్తు రావట్లేదు. ఎవరైనా సరే ఒంటరిగా ఉండే ఆడవారు అనేది ఆడువారు అనే మాటకు సంబంధించి, ఆడవారి మాటలకు అని ఆడువారు అని, యాక్చువల్ గా అది ఆడువారు మాటలకు అర్థాలు వేరులే. ఎంత వారులైనా కాంతదాసులే అన్నాడు. కాంతదాసులు కాదు, నిజానికి ఆయన రాసినప్పుడు ఎంత వారలైనా ఏకాంతదాసులే, ఏకాంతానికి దాసులు. ఇది ఆధ్యాత్మిక కోణం. ఎంతటి వారైనా సరే చివరికి ఒంటరి వాళ్ళే, ఏకాంతంలో ఉండవలసిందే. ఏకాంతంలో ఉండేటువంటి వాళ్ళు మన గురించి మనం ఆలోచించుకుంటాం. అప్పుడు ఒంటరితనం అనేది ఉండదు. ఎవరు నీ వారయ్యా, ఎటు నీ ప్రయాణం, ఎటు నీ ఆత్మ ప్రయాణం. ఎప్పుడూ మనం ఒంటరి వాళ్ళమే. బంధువులు వస్తారా, చుట్టాలు వస్తారా, ఎక్కడికి వస్తారండి? శ్మశానం వరకే వస్తారు. తర్వాత ఎవరు వస్తారు? నీ ఆత్మే నీకు వస్తుంది. ఇది ప్రయాణం అంటే.
అందుకోసం వాళ్ళెవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళెవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఈ ఇబ్బందులు, ఈ భయాలు ఇవన్నీ వదిలేయి. నువ్వేంటో తెలుసుకో. నువ్వెవరు? ఎప్పుడూ ఒంటరి వాడై. ఈ ఒంటరి ప్రయాణం అనేది నీ కోసం నువ్వు చేసుకోవలసినటువంటి ప్రయాణమే. ఇది సృష్టి రహస్యం అని చెప్తోంది ఈ బాటసారి కవిత. నిరంతరం అన్వేషణ చేయటమే దానికి సాగిపోయేటువంటి స్థితి. ఇది పరమాత్మను చేరుకునే లక్ష్యం. ఒక ఆత్మ ప్రతీక, ఒక వేదాంత సారం. ఇంకో వైపు నుంచి జీవన ప్రయాణ కష్టం. కాబట్టి ఇటువైపు చూస్తావా ఇలా చూసుకో, అటువైపు చూస్తావా అలా కూడా చూసుకో, నీ ఇష్టం. కాబట్టి కవిత శూన్యత నుంచి సత్యం వైపు వెళ్తోంది, నిర్వేదం వీడి పరమాత్మ చేరుతుంది. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే విప్లవం. చూడండి, సంఖ్యలన్నీ వీడి, శూన్యతని వీడి, నిర్వేదాన్ని వదిలి తెగింపుకు వెళ్ళటం. ప్రాపంచ సుఖాలను వదిలేసి విరక్తికి సూచిస్తాయి. విరక్తి కలిగినప్పుడు నిజమైనటువంటి మనిషి సత్యం వైపు వెళ్తాడు, ఈ పరమాత్మ వైపు అడుగులు వేస్తాడు. సత్యం వైపు వెళితే అది విప్లవంగా మారుతుంది, పరమాత్మ వైపు వెళితే యథాంతంగా మారుతుంది. ఏదైనా సరే మొత్తం మీద మనిషి అనేవాడు శూన్యత నుంచి నిజం వైపు మాత్రమే ప్రయాణం చేయాలి. కాబట్టి బాటసారి కేవలం ఒక మనిషి మాత్రం కాదు, జనన మరణ చక్రంలో చిక్కుకున్న ఆత్మకు ప్రతీక. ఆ అన్వేషణే వేదాంత సారంగా మనం చూడాలి. కాబట్టి మహాప్రస్థానం నాడేమో పీడిత ప్రజల పక్షాన విప్లవ భావజాలం వైపు చూపిస్తోంది. బాటసారి కవిత ఈ రోజు అలుపెరగని పోరాటంలో పీడిత పక్షాన విప్లవ భావాల్ని అలుపెరగని పోరాటం వైపు చూపిస్తోంది. మనం అమెరికా చూస్తే ఈ రోజు అమెరికా ప్రజలందరూ కూడా మళ్ళీ తిరగబడుతున్నారు ట్రంప్ మీద. అలా ఒక్కొక్క సన్నివేశాన్ని మనం ఎట్లాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇలా మహాప్రస్థానంలో బాటసారి కవితను మనం అర్థం చేసుకున్నట్లయితే మరిన్ని అంశాలు మనకి చాలా స్పష్టంగా తెలుస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇలా మనం చూసినట్లయితే మహాప్రస్థానం మనకి అర్థమవుతుంది.